ఏపీలో మరో ఘోరం వెలుగు చూసింది. తిరుపతిలో ఓ అనాథ బాలికపై అత్యాచారం జరిగింది. తిరుపతిలోని వీధి బాలల సంరక్షణ పాఠశాలలో ఉంటున్న బాలికపై ఋషి అనే యువకుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతంలో సత్యవేడు మండలం కన్నవరం హాస్టల్లో ఉన్న విద్యార్థినికి వంట మనిషి మనముడు ఋషితో పరిచయం ఏర్పడింది. గత బుధవారం పాఠశాలకు వచ్చిన ఋషి బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లుగా బాధితురాలు వెల్లడించింది. బాలికను వైద్యశాలకు తరలించారు. వంట మనిషి యొక్క మనుమడు నేనే కాల్ చేసేస్తే మంగళవారం రోజున బయటి పేరెంట్ ద్వారా ఆ ఫోన్ తీసుకొనేసేసి మాట్లాడింది. ఆయన తను బుధవారం వచ్చినాడని చెప్పింది. ఆ విధంగా అబ్బాయి వస్తే ఎవరు అబ్బాయి అనేసి డాక్టర్ గారు అడిగితే రిషి అని పేరు చెప్పింది సార్. అక్కడ పనిచేసే వంట మనిషి యొక్క మనుమడు రిషి. సో ఆ విధంగా చెప్పిన తర్వాత జరగవలసినటువంటివి నేను వెంటనే డాక్టర్ యొక్క సలహా మేరకి నేను హాస్పిటల్కి పంపించేశాను. తర్వాత కంప్లైంట్ ఇచ్చినాను. ఈ విధంగా స్కూల్లో జరిగిందని తను చెప్పింది కాబట్టి 5th రూమ్లో, అది కూడా రూమ్ నంబర్ 5. సెకండ్ మార్నింగ్ నుంచి అడుగుతున్నా ఏమీ చెప్పలేదు. ఇంకా నాకు డౌట్ వచ్చింది. మా స్టాఫ్ కూడా ఐడెంటిఫై చేశారు. ఈ మార్క్స్ అవి ఉన్నాయి మేడం అనేసి నాకు ఇన్ఫామ్ చేశారు. నేను ఇంకా హోల్ బాడీ చెకప్ చేయడంతో స్టాఫ్ లెఫ్ట్ బ్రెస్ట్ మీద మల్టిపుల్ మార్క్స్ ఉన్నాయి, లెఫ్ట్ హ్యాండ్ మీద మార్క్స్ ఉన్నాయి. అమ్మాయి ఏం జరిగిందమ్మా అంటే అమ్మాయి నోరు కూడా విప్పలేదు. యాక్చువల్లీ కొంచెం అమ్మాయి అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్. అమ్మాయినే బాగా చూసుకోవాలి, అమ్మాయినే ఇది చేయాలి అనే రకం. ముందు కూడా అమ్మాయి మానసిక పరిస్థితి కొంచెం ఇదిగా ఉంది. ఎందుకంటే ఫిట్స్ అని చెప్పి అక్కడ హోమ్ నుంచి వచ్చినప్పుడు యాక్షన్ అనమాట. అమ్మాయిని ఎవరైనా పట్టించుకోకపోతే ఫిట్స్ లాగా యాక్షన్ చేయడం, అది కూడా ఐడెంటిఫై చేశాము. ఆ ట్యాబ్లెట్స్ కూడా స్టాప్ చేయడం జరిగింది. ఆ రోజు మార్నింగ్ నుంచి చెప్పకపోయేసరికి నేను ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయాల్సి వచ్చింది. పర్వేజైనల్ ఎగ్జామినేషన్ చేశాను. ఎగ్జామినేషన్ చేసిన తర్వాత అమ్మాయి పెయిన్ఫుల్గా ఫీల్ అవుతుంది, రెడ్నెస్ ఉంది అని సస్పిషియస్ నాకు అనుమానం వచ్చి అప్పుడు గట్టిగా అడిగాను, అమ్మ నువ్వేమీ జరగలేదంటున్నావు, నేను ఎగ్జామినేషన్ చేశాను యాజ్ ఏ డాక్టర్గా, ఎగ్జామినేషన్లో జరిగినట్టు ఉంది, ఒక లేడీ నువ్వు మైనరు, నీ జీవితము నాశనం అవుతుంది, చెప్పు, ఎంతో ఫ్యూచర్ ఉంది మీకు అని చెప్పి 1.5 to 2 hours కౌన్సిల్ చేస్తే కానీ అమ్మాయి బయటపడలేదు. ఆఫ్టర్